ఎస్ మారేడుమిల్లి ఎన్కౌంటర్లపై మావోయిస్టు కేంద్ర కమిటీ లేఖ విడుదల చేసింది. పోలీసులు నిరాధాయులపై ఫేక్ ఎన్కౌంటర్లు చేశారంటూ మావోయిస్టు సెంట్రల్ కమిటీ ప్రతినిధి అభయ్ లేఖ రాశారు. ఎన్కౌంటర్లను నిరసిస్తూ ఈ నెల 23న దేశవ్యాప్తంగా నిరసన దినంగా పాటించాలని పిలుపునిచ్చారు. మావోయిస్టు అగ్రనేతలు హిడ్మా, ఏఓబీ రీజనల్ కమిటీ సభ్యులు రాజే, టేక్ శంకర్ సహా పలువురిని పట్టుకుని ఫేక్ ఎన్కౌంటర్లు చేశారని ఆరోపించారు. ఇక విజయవాడలో నిరాయుధంగా ఉన్న వారిని పట్టుకుని మట్టుబెట్టి ఎన్కౌంటర్ గా కథ అల్లారని పేర్కొన్నారు. విప్లవోద్యమంలో కొనసాగి శత్రువుకు తలవంచకుండా ప్రాణాలర్పించిన వారికి మావోయిస్టు పార్టీ శ్రద్ధాంజలి ఘటిస్తోందని తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్. సువర్ణ, మనం చూస్తున్నాం ఛత్తీస్గఢ్ దండకార్యం నుంచి ఏదైతే మావోయిస్టులు పెద్ద ఎత్తున కూడా అటు ఏపీ వైపు వెళ్తున్నారు, ఏపీలో కూడా అరెస్ట్ అవుతున్నారు నేపథ్యంలో తాజాగా మనం చూసాం 3 రోజుల క్రితం హిడ్మా ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్ సంబంధించి 3 రోజుల నుంచి కూడా ఎవరు ఎక్కడ స్పందించలేదు. కానీ వాళ్ళ ఒక లేఖ విడుదలైంది. సెంట్రల్ కమిటీ ప్రతినిధి అభయ్ పేరిట ఒక లేఖ వచ్చింది. ఏదైతే హిడ్మా ఎన్కౌంటర్ ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పేసి చికిత్స కోసం విజయవాడకు వెళ్ళినటువంటి హిడ్మాను బంధించి బలవంతంగా లొంగిపోయేలా ప్రయత్నించారని చెప్పేసి ఆయన లేఖలో ప్రస్తావించారు. లొంగిపోవడానికి బలవంతం చేయడం నేపథ్యంలోనే అధికారులు విఫలమయ్యారు. ఈ నేపథ్యంలోనే హిడ్మాను ఫేక్ ఎన్కౌంటర్ చేశారని చెప్పేసి కూడా లేఖలో అభయ్ పేరిట విమర్శ చేసినటువంటి సందర్భం. హిడ్మాతో పాటు 6 నక్సలైట్లు కూడా ఏదైతే మారేడుమిల్లి ప్రాంతంలో ఎన్కౌంటర్ కావడం జరిగింది. దీనికి సంబంధించి హిడ్మా హత్యను వ్యతిరేకిస్తూ నవంబర్ 23న దేశవ్యాప్తంగా బంద్ను నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి కూడా అభయ్ లేఖ విడుదల చేశారు. సో ఏదేమైనప్పటికీ కూడా 3 రోజులుగా ఈ ఇష్యూకి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో అభయ్ పేరిట వచ్చినటువంటి ఈ లేఖ మాత్రం ఒక సంచలనంగా మారింది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ అశోక్.